ఇటీవల టీడీపీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉన్నాయి. ఆడబిడ్డలకు 1500 రూపాయలు ఇవ్వాలి అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అని ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. సో ఇవాల్టి డిబేట్లో ఆ టాపిక్ పైన మాట్లాడదాము. పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పా లక్ష్మణ్ గారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే అండి. అలాగే టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం లింగారెడ్డి గారు. సో లింగారెడ్డి గారు, ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో భారీగా హామీలు ఇచ్చినటువంటి టీడీపీ ఇప్పుడు హామీలు అమలు గురించి ప్రశ్నిస్తూ ఉంటే, అమ్మో ఖజానా ఖాళీగా ఉంది, ఇవి అమలు చేయాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని ఒక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఈ రకంగా కామెంట్స్ చేశారు అనంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే సూపర్ 6 ఇచ్చినటువంటి చెప్పినటువంటి వాటిలో సూపర్ 6లో అన్ని అమలు చేశాము, ఓన్లీ ఒకటే మిగిలింది, అది ఆడవాళ్లకు 1500 ఇవ్వడం, దీన్ని అమలు చేయాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏం చెప్తారు మీరు? ఆయన ఉద్దేశము రాష్ట్రాన్ని అమ్మాలని కాదు, లేకపోతే సూపర్ 6 అమలు చేయకుండా ఉండాలని కాదు. అంటే అంత ఇబ్బందులు, అంత ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఉంటాయని చెప్పేదానికి అదేదో మాటవరుసగా చెప్పే మాట కానీ దానిలో ఉద్దేశపూర్వకంగానూ నోటో చెప్పినటువంటి విషయం కాదు. ఎవరైనా అంటూ ఉంటాం, సంభాషణ ఒక విషయం పైన జరిగినప్పుడు అంటూ ఉంటాం, దేశమంతా దెబ్బతింటూ ఉంది, ప్రభుత్వానికి కష్టాలు ఉంటాయి, డబ్బులు లేవని అంటూ ఉంటాం. అంత మాత్రాన దాన్ని కొట్టిపారేస్తున్నారు. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం మాట వినండి. చాలా ఈజీగా మాట వరుసకి అన్నారు అనంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఒక సభలో గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము అంటే ఆయన స్వతహాగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు గానా, లేదంటే నిజంగానే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట చంద్రబాబు చెప్పించినట్టుగానే ఉంది అనేది కూడా ఒక సిగ్నల్ వెళ్తోంది ప్రజల్లోకి. అసలు ఆ మాట అంటారని ఆయనకే తెలియదు. అట్లా చంద్రబాబు నాయుడు గారి ఆయన చెప్పడమో ఇలా మాట్లాడడం అనేది కాదు. అంత కాన్షియస్ లో లేకుండా ఉన్నారా మంత్రి గారు? ఆయన అంటారని ఆయనకే తెలీదు అని అంటే ఒకసారి ఏమైందంటే మనం ఇప్పుడు ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్ మనకు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కానీ సందర్భాలు కానీ వస్తూ ఉంటాయి. వచ్చేప్పుడు ఏదో కాగితాలంగా అన్నటువంటి విషయం తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో అనిపించడం అనేది అది కాదు, 100% కాదు. అది అంటే పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పడానికి చెప్పినటువంటి మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు కదా, పబ్లిక్ మీటింగ్ లో చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అసలు ఈ జీతాలకు పెన్షన్లకి ఇంత డబ్బులు అయిపోతున్నాయి, మరి మిగతా ఖర్చులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్ లింగారెడ్డి గారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, నన్ను కోసినా కూడా 1 రూపాయి అప్పు పుట్టట్లేదు, నన్ను కోసుకుంటారా తింటారా ఇవన్నీ మాట్లాడారు. కానీ ఆయన డినై చేయట్లేదు, నేను అనలేదు, నేను నా నోట్ నుంచి ఇలా వస్తాయో అని నేను అనుకోలేదు, నేను ఏదో మాట వరుసకు అన్నాను, నేను ఫ్లోలో అన్నాను అని ఆయన అనలేదే. ఆయన ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉన్నారు. ఎస్, గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాటుకి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము, ఇదే ప్రజలకి మేము చేయలేకపోతున్నాం అన్నది ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు. గారు కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి గత ప్రభుత్వంలో కష్టాలు ఉంటే అంత కష్టాలు గత ప్రభుత్వంలో నుంచి మాకు వచ్చాయి కదా, మాకు కూడా అంతకంటే ఎక్కువ కష్టాలు వచ్చాయి కదా. కాబట్టి ఆలోచన చేసి అదేదో మేము అమలు చేయలేము, మాతో కాదని చెప్పేది కాదు. ఆ సందర్భంలో ఆ మూమెంట్ లో మేము ఇన్ని అమలు చేస్తా ఉన్నా కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దండాలు చేయడము, లేకపోతే పరామర్శలు పోయడము, బల ప్రదర్శన చేయడము, అమలు చేయలేదని తప్పుడు ప్రచారం చేయడము అనే దాంతో ఆ సందర్భంలో ఆడడం జరిగింది అనమాట. అన్నీ అమలు చేస్తాం కదా, ఇది ఒకటే కదా ఉండేది అనేటప్పుడు మేము అమలు చేస్తాను కూడా తప్పుడు ప్రచారం చేస్తాను అనేటువంటి భావంతో తప్ప అందులో ఏ దురుద్దేశం కానీ
లేకపోతే ముందుగా ఆలోచన చేసుకున్నది కానీ దాని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు ఉండాలనేటువంటి ప్రసక్తి లేదు. అంటే ప్రజలకు కూడా ఆ యొక్క పరిస్థితి తెలియాలా, ఇంత కష్టాల్లో కూడా మీకు మేము చెప్పినటువంటి హామీలు అమలు చేస్తున్నాము, ఒక 2 నెలలు 3 నెలలు అటు ఇటు అనేటువంటి భావంతో ఆయన చెప్పినాడు తప్ప అందులో దురుద్దేశం కానీ దానికి కుట్ర కానీ కృతజ్ఞత కానీ లేకపోతే మాతో కాదు చేయలేమనేటువంటి పరిస్థితి కానీ ఏమీ లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.